రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్తశక్తి సంఘం ముగింపు కార్యక్రమం విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఈ రోజు జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన విద్యాభారతి అఖిల భారతీయ సప్తశక్తి సంఘం టోలీ సభ్యురాలు మరియు సప్తశక్తి సంఘం దక్షిణ క్షేత్ర మరియు దక్షిణ మధ్య క్షేత్ర సంయోజకి డాక్టర్ భండార ధరణిప్రియ సంయోజక ప్రస్తావన గావిస్తూ దేశం మొత్తంలో 25,000 మాతృ సమ్మేళనాల్లో 30 లక్షల మంది మాతృమూర్తులు పాల్గొన్నారని, 280 కార్యక్రమాలు 28,000 మాతృమూర్తులు పాల్గొన్నారని, వారికి కుటుంబ ప్రబోధన్, పర్యావరణ సంరక్షణ అనే విధంగా సమాజ వికాసంలో మహిళ చేయవలసిన యోగదానం గురించి వక్తలు సందేశాలు ఇచ్చారు. మహిళ తనలోని సప్తశక్తులను జాగృతపరుచుకునే దేశానికి ఎలా సేవ చేయాలో వివరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న శ్రీమతి కె వెంకటభాను మాట్లాడుతూ మహిళ తన కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలిపారు. ప్రధాన వక్తగా డాక్టర్ టి రాధాబాయ్, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజేపీఎన్ కళాశాల గుంటూరు వారు ప్రసంగిస్తూ వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి తత్వం ఏమిటి, భారతీయ సంస్కృతిలో వ్యక్తి ఏ విధంగా తనను తాను నిర్మాణం చేసుకుని తనతో పాటుగా సమాజం, దేశం, విశ్వం, సృష్టిని సమన్వయించుకుంటూ పరిమిష్టి ఎలా చేరుకోవాలి మహిళలు సాధించి చూపారని వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి భాగ్యలక్ష్మి గారు భారతదేశ ఉన్నతిలో మహిళలు సాధించిన విజయాలు, వారి నుండి మనం గ్రహించవలసిన విషయాలను తెలిపారు. ప్రాంత సంయోజితాలు శ్రీమతి అంజలి ప్రసాద్, శ్రీమతి ఉమాదేవి కార్యక్రమాన్ని యోజనాబద్ధంగా నిర్వహించారు. సుమారు 850 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి సందర్భంగా మొదలై దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ విద్యా రంగంలో పనిచేస్తున్నటువంటి ఏకైక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా మహిళా సమ్మేళనాలు, మాతృమూర్తుల సమ్మేళనాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. దానికి తాత్విక దృష్టితో నామకరణం చేయడం జరిగిందంటే సప్తశక్తి సంఘం అనే పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ సప్తశక్తి అనే తాత్విక గుణం ఏదైతే ఉందో, తాత్విక దర్శనం ఏదైతే ఉందో, అది శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయం 34వ శ్లోకం నుంచి తీసుకోబడింది. కీర్తి శ్రీవాక్చ నారీణాం ధృతిర్మేధా స్మృతిక్షమ, స్మృతిర్మేధా ధృతిక్షమ, కీర్తి శ్రీవాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమ. ఈ 7 గుణాలు కూడా మహిళలో శక్తి స్వరూపాలుగా నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని జాగరణ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి దేశవ్యాప్తంగా పాఠశాలల కేంద్రంగా, అంతేకాకుండా మనకు సంవేదనశీల క్షేత్రాలు ఉన్నాయి. అంటే గిరిజన ప్రాంతాలలో, సంస్కార కేంద్రాలలో, ఏకోపాధ్యాయ పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపాము. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు దాదాపు 25,000 కార్యక్రమాలు జరపబడ్డాయి. దాదాపు 35 లక్షల మంది సుమారుగా మాతృమూర్తులు ఇందులో భాగస్వాములు అయ్యారు. అదే దిశలో మన ఆంధ్ర ప్రాంతంలో కూడా 280 కార్యక్రమాలు దాదాపుగా జరిపాము. 27,000 మంది మహిళలు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇందులో లక్ష్యం ఏంటంటే 2 విషయాలు. ఈ రోజులో కొంచెం లుప్తం అవుతున్నటువంటి సమయంలో కుటుంబ ప్రబోధము మరియు పర్యావరణము, భారతీయ సంస్కృతి దృష్టిలో. రెండవది భారత మహిళలు భారత యొక్క పురోగతికి, భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా అయితే వాళ్ళు పాటుపడుతున్నారో వాళ్ళ యొక్క విశేషతల గురించి కూడా 2వ అంశము మాట్లాడడం జరిగింది. దేశవ్యాప్తంగా చాలామందికి ఈ ప్రసంగం చేయడం కోసం వక్తా ప్రశిక్షణ రూపంలో కార్యకర్తలను, వక్తలను తయారు చేయడం జరిగింది. దాదాపు 1000 మంది పైకి వక్తలు దీనిలో పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు ఆంధ్ర ప్రాంతంలో 460 మంది ప్రసంగకర్తలు
తయారవ్వడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. 270 కార్యక్రమాలు మనకున్న పాఠశాలలు 182, కార్యక్రమాల సంఖ్య దాదాపు 300, అంటే డబుల్ ద కార్యక్రమాలు చేసాం. ప్రతి పాఠశాల కేంద్రంగా కూడా 2 కార్యక్రమాల చొప్పున మనం జరపడం జరిగింది. ఇది నిజంగా దేశంలో మహిళలు వాళ్ళ యొక్క ఔన్నత్యానికి, వాళ్ళల్లో ఉండేటువంటి గుణాలను వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఒక జాగరణ అని చెప్పచ్చు. మహిళల మీద మన మీద ఉన్నది అని మనకు చెప్పారు. అదేవిధంగా మన కుటుంబం మన యొక్క ప్రపంచానికి మనం ఇచ్చే ఆదర్శం ఏంటంటే ఒక వ్యక్తితో మొదలైనటువంటి కుటుంబం మంది ఇలా అల్లుకుంటూ వస్తుందండి. అది ఒకదానితో ఒకటి పరస్పర పూరకాలుగా ఆ వృత్తాలనేవి మనకు వస్తాయి. వ్యక్తి నుంచి మొదలై అక్కడి నుంచి మన సమాజం నుంచి దేశం నుంచి సృష్టి నుంచి విశ్వం దాకా మనం వెళ్ళిపోతాం, పరమేశ్వరు దాకా వెళ్ళిపోతాం. అంటే ఒక సంబంధ బాంధవ్యం అనేది మనకు ఉంటుంది, వ్యక్తికి, సృష్టికి, అలాగే పరమేశ్వరికి అనేటువంటిది. వాళ్ళకి అలా ఉండదండి. ఒక 16 సంవత్సరాలు రాగానే వాడిని పక్కన పెడతారు, నీ దారి మీది మా దారిగా. కాబట్టి అవన్నీ ఎలా ఉంటాయంటే ఏ వృత్తానికి ఆ వృత్తం ఉంటుంది, వాళ్ళకి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కాబట్టి మనకి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి కుటుంబం అది మనం ప్రపంచానికి అందించినటువంటి ఒక సందేశం. కానీ అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకునే కృణ్వంతో సౌమార్యం అని కానివ్వండి, జగద్దిహితాయచ అని కానివ్వండి, జగద్హితం అని మనం చెప్పినా కూడా ఇదంతా కూడా ఒకటి. ఎందుకు మనం చెప్పగలుగుతున్నామంటే ఇక్కడికి వస్తున్నాం మనం. ఈ సృష్టి అంటే ఏమిటి, ఈ సృష్టిలో మన బాధ్యత ఏమిటి అని చెప్పారు. ఇక్కడ మనం ఈ సృష్టిలో అంటే మనం ఏం చెప్తామంటే అన్నిటిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే, అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మ ఒకటే అని చెప్తాం. ఎప్పుడైతే సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనుకుంటామో, మనల్ని మనం ఎలా చూసుకుంటామో సమస్త ప్రాణుల్ని కూడా అదేవిధంగా మనం చూడగలుగుతాం. అటువంటి భావనని మన పెద్దలు కలిగించారనమాట. అంటే మనం చూడండి, అన్నిటినీ మనకి పవిత్రమైనటువంటి వాటన్నిటినీ కూడా మాతలుగా మనం పరిగణిస్తాం. గంగామాత, గీతామాత, భూమాత ఇట్లాంటివన్నీ మనం చెప్తాం. అంటే ఆ పవిత్ర భావంతో ఎందుకు చూస్తున్నాం మనం అంటే వాటిల్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపం. అంటే చాలా మంది వాళ్ళు అలా ఇళ్లలో ఉండిపోతున్నారు, పెద్ద పెద్ద చదువులు చదివి పిల్లల్ని పెంచడానికి ఇళ్లలో ఉండిపోతున్నారు. నువ్వు చదివినప్పుడు నువ్వు కూడా ఈ సంపదను సృష్టించడంలో భాగం పంచుకో, పిల్లల్ని చదివించు, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చాలా చాలా అవసరం. ఇక ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు పెట్టారు అంటే ఒకటి లక్షణాలన్నీ మనకు మళ్ళీ గుర్తు చేయడానికి. నిజంగానే గుర్తు చేశారు. ఏమంటే గుర్తు చేశారా? నాకేమీ రెస్పాన్స్ ఏం కనబడట్లేదు. గుర్తు చేశారు. మరి గుర్తు మన లక్షణాలు మనకు తెలుసున్నప్పుడు మనం ఎలా ఉండాలి చూస్తాను. ఇవన్నీ మళ్ళీ మాకు గుర్తొచ్చాయి. మాలో ఈ ధైర్యం, ఈ వాక్చాతుర్యం, ఈ సంపదకు మేము మూలం, మేము కీలకమైన పాత్ర సమాజంలో పోషిస్తామనే వాళ్ళు ఎవరో చప్పట్లు కొట్టడం చూస్తాను. మెళుకుగా ఉన్నారా లేదా? ఉంది. ఓకే. ఉత్సాహంగా ఉండండి, పార్టిసిపేట్ చేయండి. తర్వాత ఇంకా పర్యావరణం గురించి తెలుసుకోవాలన్నారు, ఇవన్నీ చెప్పారు. తలుచుకోవడానికి ఇవాళ బద్దకిస్తుంది. ఎందుకు అంటే ఇది నాది కాదు అనే దిశగా ఆలోచిస్తుంది. నేను, నా ఇల్లు, నా కుటుంబము ఆ పరిధిలోని మాత్రమే ఉంటుంది. నేను నా కుటుంబాన్ని బాగు చేస్తేనే సమాజం బాగుంటుంది. నా కుటుంబం బాగుంటే సమాజం ఎలా బాగుంటుంది? సమాజం బాగుండాలి, నెక్స్ట్ తరము బాగుండాలి, మన పిల్లలు సేఫ్గా ఉండాలి. అంటే ముందు మాతృమూర్తులందరూ జాగృతం అవ్వాలి. ఈ విషయాలను ఇక్కడితో మనం వదిలిపెట్టేయకుండా ఆ జాగృత దిశగా మనం ఏ దిశగా నడవగలము, ఎలాగ వాళ్ళని మోటివేట్ చేయగలము, అన్నీ ఒకే రకంగా వెళ్ళాలని లేదు. అన్ని రకాలుగా పిల్లల్ని, యువతని ఎలా ఎడ్యుకేట్ చేయగలము, వాళ్ళకి మంచిది చెడేది ఎలా చెప్పాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా నేర్పించాలి అనే విషయాలని మనము తెలియజేసుకుంటూ ఈ సప్తశక్తి సంగమం ద్వారా ఉండే మహిళల యొక్క శక్తులన్నింటినీ క్రోడీకరించుకొని రాబోయే కార్యక్రమాలన్నీ కూడా మనము చేసి మన భారతదేశం యొక్క దిశానిర్దేశనాన్ని మార్చగల శక్తి ఒక్క మాతృమూర్తికే ఉంది. దానిని మనం నిరూపించే దిశగా మనం ప్రయత్నం చేయాలి అని భావిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు సాంఘిక్ గీత్ మీ అందరికీ కూడా ఒక పేపర్ పాట ఇచ్చారు. అయితే ఈ సాంఘిక్ గీత్ శ్రీమతి అపర్ణ గారు
మరియు శ్రీమతి నివేదిత గారు లీడ్ చేస్తారు. అందరూ కూడా దయచేసి ఆ పేపర్ ఇచ్చారు కదా, వాడే ప్రయత్నం చేద్దాం. పెంచుకోవాలి అది గార్డెనింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ संपदः विनाशाय शुक्लं ब्रह्म विचारसार परमा आद्यं जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा जाड्यन्धकारा विमलमतिदे लवकुशद् కళాశాల సంస్కృత్ అధ్యాపకులు శ్రీమతి హరిప్రియ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రధానము హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వారి జాతీయ ఉత్తమ సమన్వయకర్త పురస్కారము, అబ్దుల్ కలాం మెమోరియల్ పురస్కారము, ఉత్తమ ఈ సప్తశక్తి సంఘం అనే కార్యక్రమాలతో వివిధ రకాలైన कदम आगे बढ़ाए हम ही है राष्ट्र की आर्या, समूचे विश्व की जननी, हमारे ही पराक्रम से देश आगे భారతీయ సంస్కృతి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. నేను వంశ పరంపరను నేర్పిస్తాను. నేను పరిమితమైన ఖర్చులతో ఇంటిని నడిపిస్తాను. పర్యావరణ హితమైన కుటుంబము, సమాజము, దేశము, విశ్వ కళ్యాణం కొరకు
పని చేస్తాను. నేను నాలోని సప్తశక్తులను జాగృతం చేయడం కొరకు సంకల్పిస్తున్నాను. భారత్ మాతా కీ జై. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.